హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 9 వినేద్దామండి. రత్న రమేష్ దూరంగా తిరుగుతున్నారు. శేఖర్ ఎంత పిలిచినా వాళ్ళు భయంగా చూశారు. 2 రోజుల నుండి రాజేంద్ర రౌద్ర అవతారానికి వాళ్ళు హడలెత్తిపోతున్నారు. రాజేంద్ర ఇటు వస్తే అటు వస్తే ఇటు తప్పుకు తిరుగుతున్నారు. నిజానికి రాజేంద్ర వాళ్ళని పల్లెత్తు మాట అనలేదు, వాళ్ళని కోపంగా కూడా చూడలేదు. కానీ ఎప్పట్లా ముద్దుగా దగ్గరికి తీసుకోలేదు. కోపంలో ఉన్న మూర్తిని చూసేసరికి వాళ్ళకి హడలెత్తింది. కుసుమకి తిక్కగా తల కొట్టేసినట్లుగా ఉంది. శేఖరం సహాయం తనకెప్పుడూ రాదు అనుకుంది. అతనితో మాట్లాడవలసిన అవసరమే తనకు లేదనుకుంది ఒకనాడు. కానీ ఇప్పుడు అతడే గతైనాడు. అతని ఎదుటకి రావాలనుకుంటేనే ఏదో భయంగా ఉంది. అది వరకులా ఎదురు పడితే మొహం తిప్పుకుని ఇప్పుడు వెళ్ళలేదు. అలా అని మాట్లాడించలేదు. అభిమానం అడ్డొస్తుంది. శేఖరం ఆవిడని పలకరించలేదు. ఎప్పటిలా మామూలుగానే మాట్లాడుతున్నాడు. దాంతో కొంచెం రోషం ఎక్కువైంది కుసుమకి. తనే ఏదో పెద్ద ఉపకారం చేశాడని పెద్ద అహంకారం. ఇలాంటి వాళ్ళ దగ్గర చిన్నమో ఉపకారం కూడా పొందకూడదు కసిగా అనుకుంది. 8 గంటలు అయ్యేసరికి శేఖరం రెడ్డి స్నానాలు చేసి తయారయ్యారు. అప్పుడే ఎక్కడికి తయారయ్యారు అని అడిగాడు రాజేంద్ర. అతని మనసు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. అతనికి జ్ఞానోదయం కూడా అయ్యింది. స్వతహాగా చిన్నప్పటి నుంచి ఉండే నిర్లక్ష్య స్వభావం బాగా మాసిపోయింది. తల్లిచాటు బిడ్డలాగే పెరిగిన శేఖరం పినతల్లి సంరక్షణలో పెరిగి ఎలా ప్రయోజకుడయ్యాడో, ఆవిడ మాటలని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యమైన స్వభావం, దానికి నీరు పోసి మంచి ఎరువులు వేసిన కుసుమ వృద్ధి చేయడం, ఇవన్నీ హఠాత్తుగా కళ్ళ ముందు మెదిలాయి. 2 రోజుల క్రితమే అతనికి జ్ఞానోదయం అయ్యింది. శేఖరం తలదువ్వుకుంటూ సమాధానమిచ్చాడు. ఈరోజు అరుణని తీసుకెళ్ళాలి. వాళ్ళకోసారి కనిపించొద్దు, లేకపోతే రాలేదనుకుంటారు. అరుణకి ఎన్నో మాసమో అతనికి తెలియదు. ఒకవేళ విన్నాడో లేదో సరిగా గుర్తులేదు. తను వెళ్ళిందెప్పుడో. అరుణామూర్తి 2-3 సార్లు వచ్చారు. ఒకసారి బజార్లో అరుణ బావగారు కలిసి ఇంటికి తీసుకెళ్లారు. అరుణ ఎంత సంబరపడింది, ఎంత హడావిడి చేసింది. మేమెలా వెళ్ళొస్తామన్నయ్య అన్నాడు శేఖరం. బ్యాగ్ నుండి వస్తాను అన్నాడు రాజేంద్ర. శేఖరం రెడ్డి వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు రాజేంద్ర. నీకు జన్మకి బుద్ధి రాదు. వాళ్ళని ఒకసారి పలకరిద్దామన్న జ్ఞానం లేకపోయాక ఇంకెందుకు? బ్రతకడం అనవసరం అంటారా, దండగంటారా? తన మామూలు ధోరణిలో అంది కుసుమ. అసలే ఉడికిపోతుంది. చిచి, ఇంకా బుద్ధి రాలేదు? నా వాళ్ళు అంటూ సంబరపడ్డావు. చూసావుగా, బాగా బుద్ధి చెప్పినట్టు చేశాడు. అయితే ఏంలే, నా కళ్ళు తెరిపించాడు. కుసుమకి గొంతు వరకు వచ్చింది కోపం. ఎప్పుడు ఎంతో సునాయాసంగా తడుముకోకుండా మాట్లాడే కుసుమ ఇప్పుడు చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రత్న రమేష్ హాల్లోకి పరిగెత్తి బల్లులా గోడకి అతుక్కున్నట్లుగా నిలబడ్డారు. భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని. శర్మ మీద కుసుమకి చాలా కోపంగా ఉంది. వాడి మూలంగానే తనింత లోకువైపోయింది అని బాధపడింది. రాజేంద్రకి తెలియకుండా అక్కగారికి టెలిగ్రామ్ ఇప్పించింది. శర్మ చేసిన పని. వెంటనే వచ్చి రత్నని తీసుకెళ్ళమని. వాళ్ళు వస్తారని కుసుమకి నమ్మకం లేదు. 4 రోజులు సద్దమణిగాక తానే రత్నని దించి దులిపి రావాలి అనుకుంటుంది. మనసులో కూడా శర్మకి తనిచ్చిన లోకవేనని ఒప్పుకోదు కుసుమ. ఏమో, వాడిలా చేస్తాడని కలగందా? పోనీ ఏదో బాగుపడతాడు, ఆ పెద్ద కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంది. ఎంత తన మాట విన్నా అంతంత డబ్బు ఇస్తానంటే భర్త ఒప్పుకోడని, తను నానా రభస చేస్తాడని, తను నానా గడ్డి కరిచి డబ్బిస్తే బాగానే చేశాడు. ఎదురుగా శర్మ కనిపిస్తే ఏం చేసేదో కుసుమ. పైకి ముంగిలా ఉంటాడు, కానీ శర్మ చాలా నేర్పుగలవాడే. ఎవరిని ఎలా మచ్చిక చేసుకోవాలో బాగా తెలుసు. పుట్టింటి తరపు వాళ్ళంటేనే కుసుమకి ఒళ్ళు తెలియదు. అలాంటిది శర్మ బుట్టలో చాలా తేలిగ్గా పడింది కుసుమ. మొదట 200 పెట్టుబడి పెడితే చాలని, ఆ స్నేహితుడు చాలా నమ్మకమైన వాడని, ఇలాంటిది మళ్ళీ రాదని, ఈ ఉపకారం ఒకటి చేసి పుణ్యం కట్టుకోమని చాలా జాలిగా వేడుకున్నాడు శర్మ. సర్లే అని భర్తకు తెలియకుండా 200 ఇచ్చింది కుసుమ. అదేం షాపో ఏమిటో ఏమీ వివరాలు అడగలేదు. శర్మ అమాయకుడు, మోసపోడు కదా అనుకుంది. 4 రోజులు గడిచేసరికి పిన్ని
అర్జెంటుగా 500 కావాలి. సరుకు విడిపించుకోవాలి. 4 రోజుల్లో నీ డబ్బు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను అన్నాడు శర్మ వస్తూనే హడావిడిగా. 200 అంటే ఇచ్చింది. దానికంతా ఆరాలేదు. ఇప్పుడు 500 ఆవిడ దగ్గర లేక కాదు. ఇచ్చిన రాజేంద్రకి ఆరా తెలియాలి. ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంది. కుసుమ మౌనానికి అర్థాలు గ్రహించాడు శర్మ. పిన్ని, సందేహిస్తున్నావా? నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి అప్పు చెప్తాను, నీ మీదొట్టు. అంత మాట ఎందుకురా? కంగారుగా అంది కుసుమ. నాకంత సహాయం చేసిన స్నేహితుడికి ఇలాంటి సమయంలో 4 రోజుల భాగ్యానికి సర్దలేకపోతే అదే నాకు చాలా బాధగా ఉంది పిన్ని, చాలా బాధగా అన్నాడు శర్మ. ఏమనుకుందో కుసుమ 500 పట్టుకొచ్చి ఇచ్చింది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను పిన్ని, కృతజ్ఞతగా అన్నాడు శర్మ. శర్మ అన్నట్టుగా 4 రోజుల్లో ఇవ్వకపోయినా వారం నాటికి వడ్డీతో సహా ఇచ్చాడు. శర్మ అన్నట్టు 4 రోజుల్లో ఇవ్వకపోవడంతో కుసుమ కంగారు పడిన మాట నిజం. అడగనా మారనా అని గుంజాటన పడుతుంది. అంతలో శర్మ వారం రోజుల వడ్డీ కూడా ఇచ్చాడు. దాంతో కుసుమ తబ్బిబ్బైపోయింది. ఇంకా నయం అడిగాను కాదు అనుకుంది. నాకు వడ్డీ ఎందుకురా అంది పైకి. ఏమో అతనే ఇమ్మన్నాడు, నేను అడగలేదు, నువ్వు అడగలేదు. ఇచ్చిన దాన్ని ఎందుకు కాదనాలి? సమయానికి నువ్విచ్చావు, అదే మహాభాగ్యం అన్నాడు. ఆ తర్వాత 1000 అడిగాడు. 15 రోజుల్లో ఇస్తానన్నాడు. కుసుమ సందేహించకుండా ఇచ్చింది. 10 రోజుల్లోనే తిరిగి ఇచ్చేశాడు. కుసుమకి శర్మ మీద చాలా నమ్మకం ఏర్పడిపోయింది. ఒకరోజు కుసుమ శర్మని అడిగింది, ఏరా శర్మ, నీకు ఏమైనా వాటా ఇస్తున్నాడా? నీ మెతకతనం చూసి సందేహంగా ఆగిపోయింది. ఎందుకు ఇవ్వడు పిన్ని, అమ్మకి నెల నెలా పంపుతున్నాను అన్నాడు. ఆ సాయంత్రం కుసుమకి మంచి చీర, జాకెట్, పిల్లలకి బొమ్మలు, బట్టలు, రాజేంద్రకి మంచి పెన్ను తెచ్చి ఇచ్చాడు. కుసుమ సంతోషం వర్ణనాతీతం. ఒక్కనాడు అభిమానంగా ఒక్క జాకెట్ ముక్కన్న తెచ్చిచ్చాడా శేఖరం? ఎలాగైనా తన వాళ్లకున్న అపేక్షలు వాళ్ళకెందుకు ఉంటాయి అనుకుంది. ఆ రోజు రాజేంద్రతో అంది కూడా, శేఖరం ఎప్పుడూ ఏమీ సరదాగా తేలేదు అని. ఇలాగే రోజులు చాలా నేర్పుగా లాక్కొస్తున్నాడు శర్మ. ఇన్ని రోజుల్లో ఇస్తారని చెక్కు మారలేదు. బ్యాంకుకి టైం అయిపోయిందని సమయానుకూలంగా ఏదో ఒకటి చెప్పి కుసుమ దగ్గర నుండి డబ్బు పట్టుకెళ్లడం, నమ్మకంగా అన్నదానికి 2-3 రోజులు ముందుగానే ఆవిడ దోసిట్లో పోయడం. శర్మయందు బాగా నమ్మకం ఏర్పడిపోయిందేమో. సమయానికి డబ్బు కుసుమ దగ్గర లేకపోయినా శర్మ అడిగినంత మొత్తం తను సర్దుతోనే ఉంది. తన స్నేహితుల దగ్గర తెచ్చి సర్దేది. కాస్త వడ్డీ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు చాలా సంబరంగా ఇచ్చేవారు. ఇలా కూడా 4-5 సార్లు జరిగింది. ఈ మధ్య అంటే 15 రోజుల క్రితం మధ్యాహ్నం 2 గంటలకి చాలా హడావిడిగా వచ్చాడు శర్మ. వస్తూనే, పిన్ని, నాకు సాయం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే చాలా నష్టం. మళ్ళీ ఛాన్సు మళ్ళీ జన్మలో రాదు అన్నాడు. అయ్యో, ఏమిటో చెప్పు. చెప్పందే ఎలా తెలుస్తుంది? నవ్వుతూ అంది కుసుమ. రాత్రి 8 లోపుగా 25,000 కావాలి. అతను 15,000 చూస్తానన్నాడు. నా వాటాగా 10,000 చూడమన్నాడు. 25,000 ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. పై దేశాల నుండి రకరకాల వస్తువులు దిగుమతులు అవుతుంటాయట. అలాంటి అదృష్టవంతుల్లో మాకు చిన్న అవకాశం వచ్చింది. నేను 10,000 ఇచ్చానంటే అతను 15, 25,000 సరిపోతుంది సరుకు తెచ్చుకోవడానికి. వారం నాటికి 1,00,000, 1,00,000 మన చేతుల్లో ఉంటాయి. ఇలాంటి అవకాశం కల్లో కూడా ఊహించలేదు పిన్ని. నేను 10,000 చూస్తే చెరిసగం వాటా ఇస్తానన్నాడు. నీకెంత వీలుంటే అంత. నీకు మాత్రం దొరకొద్దు. కానీ ఒకటి, నెల రోజులని చెప్పి నేను 10 రోజుల్లో ఇచ్చినా నెల వడ్డీ ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇష్టం వచ్చిన వడ్డీ వేసుకోమను. సమయానికి ఆదుకుంటే చాలు. ఆలోచనలో పడింది కుసుమ. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు శర్మ. అంత ఎక్కువ దొరుకుతుందా అని అంది. నీకెంత దొరికితే అంతే. ఇచ్చేవాళ్ళకు కూడా నమ్మకం ఉండాలి కదా మరి. కుసుమ మాట్లాడలేదు. మళ్ళీ శర్మే అన్నాడు, నేనిచ్చిన దారిని బట్టి నాకు వాటా ఇస్తాడు, లేకపోతే వాటా రాదంతే. కానీ ఇలాంటి సువర్ణ అవకాశం నా జన్మలో రాదు పిన్ని. నీ దయ, నీకెంత పుడితే అంతే. నువ్వేం బాధపడకు. తనకు పరువు లేదనడం కుసుమ సహించలేదు. తను 2,000 ఇవ్వగలదు. తన పేర వేరుగా బ్యాంకులో డబ్బుంది. చూద్దాం. వాడు అడిగినంత ఇవ్వకపోయినా సగమన్నా ఇవ్వాలి అనుకుంది. ఇప్పుడే వస్తాను, కూర్చో అని బయలుదేరింది కుసుమ. మొత్తానికి ఎలాగైతేనేం శర్మకి 7,000 ఇచ్చింది. అది వరకు మామూలుగా ఇచ్చేవాళ్ల దగ్గర 3,000, తన దగ్గరవి 2,000, మొత్తం 5,000.
ఇంకా నలుగురు ఐదుగురు సందేహించారు. హనుమాయమ్మ గారి ద్వారా ఇద్దరి దగ్గర వాళ్ళకి భయం లేకుండా తనని పెద్ద గొలుసు నెక్లెస్ డబ్బు ఇచ్చే వరకు ఉంచుకోమని ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటూనే మొహమాట పడుతూనే నగలు ఉంచుకుని డబ్బిచ్చారు. మొత్తం 2000 ఇచ్చింది. నీ రుణం 10 జన్మలు ఎత్తినా తీర్చుకోలేని పిన్ని అన్నాడు శర్మ. లోపల పొంగిపోయిన మాటలు నేర్చావులే అంది నవ్వుతూ. 10 రోజుల్లో ఇచ్చేస్తాడు. ఆ గొలుసు నెక్లెస్ తను ఎప్పుడూ వేసుకోదు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అదైనా తల్లి కేకలేస్తే వేసుకుంటుంది. వేరే 2 పేటల గొలుసు ముత్యాల సెట్టు ఉన్నాయి. అందుకు రాజేంద్రకు కూడా తెలవవలసిన పని లేదు అనుకుంది. 10-12 రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు శర్మ వచ్చి కాసేపు అయ్యాక కుసుమతో అన్నాడు, రేపు కానీ ఎల్లుండ కానీ ఊరు వెళ్తాను, 4 రోజుల్లో వస్తాను అని. ఏ ఊరు? ఆ విడిపించుకున్న సరుకు అమ్ముడయిందా అని అడిగింది కుసుమ. సగం అమ్ముడయింది, పబ్లిక్గా అమ్మడానికి వీల్లేదు. ఏం మరెలా సందేహంగా అడిగింది. జాగ్రత్తగా పెద్ద పెద్ద షాపుల్లో ఇచ్చేయడమే, వాళ్ళు కళ్ళు మూసుకుని అమ్మేస్తారు. ఎన్ని నేర్చావురా అంది కుసుమ. శర్మ ఎరిగిపోయాడు అనుకుంటూ. ఏం చేయమంటావమ్మా, ఈ జానెడు పొట్టకి ఎన్ని తిప్పలు. కానీ కాస్త సవ్యంగా జరిగిపోతే అమ్మని నాన్నని ఊరు తీసుకొచ్చేస్తాను. ఇదంతా నీ చలవే పిన్ని అన్నాడు. కుసుమ మనసు గాలిలో తేలింది. వాళ్ళు అలా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాటల్లో రాత్రి రాలేదేమిరా, ఎక్కడ పడుకున్నావు అని అడిగింది. 2వ ఆట సినిమాకెళ్ళాము, ఇంట్లో చెప్పలేదన్నా వినలేదు. 2ంటికి వచ్చి మిమ్మల్ని లేపాలని రాలేదు అన్నాడు. అదే అనుకున్నాలే, బాబాయ్ అడిగితే అదే చెప్పాను. ఏ సినిమాకి వెళ్ళారు? అనార్కలి, హిందీ. హిందీ అనార్కలా? ఏ టాకీస్లో? సంభ్రమంగా అడిగింది కుసుమ. రాజేంద్రతో అప్పుడప్పుడు అంటూనే ఉంటుంది, ఎక్కడైనా మార్నింగ్ షో ఆడుతుందేమో వాకూపు చేస్తుండండి, ఆ సినిమా నాకు చాలా ఇష్టం అంటుంది. సరే అంటాడతను. ఏ టాకీసో చెప్పి ఈ రోజే ఆఖరి రోజు అన్నాడు. కుసుమ గబగబా తయారైంది. భర్త వస్తూనే బయలుదేరదాము అనుకుంది. రాజేంద్ర రవుతుండగా వచ్చాడు. కుసుమ సినిమా సంగతి చెప్పి అతన్ని తొందర చేసింది. నేను రాలేను కుసుమ, నువ్వు శర్మ వెళ్ళిరండి అన్నాడు రాజేంద్ర. కుసుమ బొంగమూతి పెట్టింది చంటి పిల్లల. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను, నాకు ప్రియాతి ప్రియమైన సినిమా. ఇన్నాళ్ళకి చూస్తూ మీరు పక్కన లేకుండానా? ఊహు, మీరు రాకపోతే నేను వెళ్ళను. ఈరోజే ఆఖరు రోజట, పోనీ 2వ ఆటకి వెళ్దామా అన్ని. నువ్వు అలా అంటే ఏం చెప్పను కుసుమ, నా గురించి ఎన్నాళ్ళు నువ్వు కలవరిస్తున్న సినిమా మానేయడం ఎందుకు, అది నాకు బాగుండదు అంటూ అతను బ్యాగ్ తెరిచి చూపిస్తూ అన్నాడు. ఇది కంపెనీ డబ్బు, బ్యాంకుకి టైం అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చాను. ఇంత డబ్బు ఇంట్లో పెట్టి వెళ్దామా చెప్పు అన్నాడు. బాగుంది, బీరువాలో పెట్టి తాళం వేస్తాను. శర్మ ఉంటాడుగా, మన లేకుండా ఎక్కడికి వెళ్ళడు. రాజేంద్ర ఎన్ని విధాలు చెప్పినా కుసుమ వినలేదు. రాజేంద్ర రాకపోతే తను మానేస్తానంది. అతనికి ఎక్కడికి కదలాలని లేకపోయినా తప్పనిసరి అయి కుసుమతో బయలుదేరాడు. వెళుతూ శర్మతో అంది కుసుమ, జాగ్రత్త రోయ్, గొంతు తగ్గించి అంది. బీరువాలో డబ్బు పెట్టాను, జాగ్రత్త, బయట కూడా వద్దు, లోపలే తలుపులు వేసుకుని కూర్చో అంది. అలాగే అన్నాడు శర్మ కలల్లో తేలిపోతూ. సినిమా హాల్లోనే రాజేంద్రకి తలపోటు ప్రారంభమైంది. ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఇంటికి వస్తూనే అతను భోజనం కూడా చేయకుండా పడుకున్నాడు. కుసుమకి కోపం వచ్చింది, విసుక్కుంది కూడా. చక్కగా ఇన్నాళ్లకు చూశానని ఆనందము లేదు, ఏమి లేదు. అయినా నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒక అపశృతి. రాజేంద్ర ఏం మాట్లాడేదో లేదు. కుసుమ కూడా కోపం వచ్చి భోజనం చేయలేదు. కుసుమతో అన్నాడు శర్మ నెమ్మదిగా, నేను తెల్లారగట్ల ఊరు వెళ్తా పిన్ని, నువ్వు నిద్రలో ఉంటావు, లేపను. తెల్లారగట్ల 4 గంటలకి కారులో వెళ్తున్నాము. మీరు వెళ్ళాక అతను వచ్చి చెప్పాడు, మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తామన్నాడు. నన్ను లేపు, కాఫీ కాచిస్తాను అంది కుసుమ. కాఫీ ఏమిటి, నువ్వు అలాంటివేం పెట్టుకోకు అన్నాడు. కుసుమ వినలేదు. తెల్లారగట్ల లేచి శర్మకి కాఫీ ఇచ్చింది. నువ్వే ఎదురా పిన్ని అన్నాడు శర్మ. కుసుమ సంతోషంగా ఎదురొచ్చింది. వస్తా పిన్ని అన్నాడు. క్షేమంగా వెళ్ళి లాభంగారా అంది నవ్వుతో. ఇదంతా నీ చలవే అంటూ మరోసారి చెప్పి సాగిపోయాడు శర్మ. కుసుమకి చాలా సంతోషంగా ఉంది. శర్మ తన దగ్గరికి వచ్చి ఇంత వాడయ్యాడు. తన వాళ్లల్లో తనకెంత పేరు, అందులోనూ వాడు అభివృద్ధి తన డబ్బే సర్దుబాటు చేసింది. ఇదంతా ఆయనకి ఒక్కసారిగా చెప్పేస్తే
ఓహో, వాడు లక్షలతో వచ్చాక అప్పుడు చెప్పాలి. రాత్రి కోపం మర్చిపోయింది కుసుమ. శర్మ గురించి ఆవిడ మనసు సంతోషంగా ఉంది. రాజేంద్ర స్నానం చేసి రోజు కన్నా తొందరగానే తయారయ్యాడు. ఇంకా తలపోటు తగ్గలేదని టిఫిన్ తీసుకోలేదు. మరోసారి కాఫీ మాత్రం తీసుకుని భార్యని డబ్బు తీసుకుని రమ్మన్నాడు. పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్న కుసుమ వస్తున్నా అందే కానీ రాలేదు. మరోసారి భార్యను పిలిచాడు. కుసుమ వస్తున్నా అంది మళ్ళా. రాజేంద్ర లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. లోకర్ తెరిచాడు. కంగారుగా అటు ఇటు వెతికాడు. శూన్యం. కుసుమా గావు కేక పెట్టాడు. అతని ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. కుసుమ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. భర్త బాలకం చూసి కంగారుగా ఏమిటి, ఏమైంది అంది. డబ్బేది? లోకర్లో మీరే పెట్టారుగా. అదే లేదు, నువ్వెక్కడన్నా పెట్టావా? కుసుమ ఎక్కడన్నా పెట్టిందనే ఆశ మిణుకు మిణుకుమంటుండగా అన్నాడు. అతని మాట నూతిలో నుంచి వచ్చినట్లుగా ఉంది. బాగుంది, నేనెందుకు తీస్తాను, మీరేగా పెట్టారు. ఏమిటి, నువ్వు తీలేదు? అతని కళ్ళకి అన్నీ పచ్చపచ్చగా కనిపించసాగాయి. ఎలాగో 2 అడుగులు వేసి మంచం మీద కూలబడ్డాడు. అతని కంగారు అర్థం లేనిదిగా అనిపించింది కుసుమకి. ఏమంత కంగారు, ఇక్కడ పెట్టింది ఏమవుతుంది అంటూ తను చూసింది. బ్యాగ్ లేదు. బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని అడిగింది. అదేగా లేంది అన్నాడు రాజేంద్ర లేచి నిలబడుతూ. అతని కళ్ళు ఎర్రగా అయినాయి. బ్యాగు పళంగానే పెట్టారా? కుసుమకి నీరసం వచ్చేసింది. నీ ఎదురుగుండానేగా పెట్టింది. శర్మేడి, ఇలా పిలు. వాడెందుకు, ముందు పిలు అరిచాడు రాజేంద్ర. వాడు 4 గంటలకి ఊరెళ్ళాడు. ఊరా? ఏ ఊరు? అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. అది వరకు డబ్బు, గ్లాసులో వగైరా అతని కళ్ళ ముందు మెదిలి వాటి అర్థాలు ఒక్కసారిగా తెలిసినట్టయింది. శర్మని అనుమానించి అవమానించినట్లు గ్రహించి కుసుమ మనసు ఉడికిపోయింది. రాత్రనక పగలనక వాడంత కృషి చేస్తుంటే పైకి రావాలని కుసుమ డ్రాయర్ సొరుగు అవి వెతుకుతూనే జవాబిచ్చింది. వాడు నిన్ననే చెప్పాడు ఊరు వెళ్తానని. మీ అనుమానం వాడి మీదకి పోయినట్టుంది. వాడు కుసుమ మాట పూర్తి కాకుండానే రాజేంద్ర కుసుమ జుట్టు పట్టుకుని వంగదీసి ఈ చెంప ఆ చెంప చెళ్ళుమనిపించాడు. అనుకోని ఈ పరిణామానికి దిమ్మెరిపోయింది కుసుమ. ఎన్నడూ పల్లెత్తు మాటలని రాజేంద్ర అలా కొట్టడం, డబ్బు లేదు, శర్మ ఊరెళ్ళడం, రెప్పవేయడం మర్చిపోయిన దానిలాగా గుడ్లప్పగించి రాజేంద్ర కేసి చూస్తూ అలాగే ఉండిపోయింది. అంత కోపంలోనూ ఆవేశంలోనూ తను చేసిన పనికి వెనక్కి తగ్గి వెంటనే అక్కడి నుంచి యువతలకి వచ్చేశాడు రాజేంద్ర. మీరా మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతుంది. అరుణ వస్తుందంటే అనిర్వచనీయమైన ఆనందం, మరో పక్క ఏదో భయం. అరుణ వస్తే తనిక్కడ మరీ బందీగా అవుతుందేమో. తనిక్కడ ఉన్నట్టు అరుణకి తెలియదు కాబోలు. తెలిస్తే రెక్కలు కట్టుకుని వాళ్ళదు. అది సాధ్యం కాకపోతే ఉత్తరం అన్నా రాసేది. హఠాత్తుగా నేను ఇక్కడ చూసి అరుణ ఏమంటుంది? క్రితం రోజే శాంతమ్మ గారు తొందరగా రమ్మని చెప్పింది. మీరా తొందరగానే వచ్చింది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టేసరికి శేఖరం కనిపించాడు. అరుణ రాలేదా, లేక ఏ టాక్సీలోనన్నా వచ్చారా అనుకుంటూ లోపలికెళ్ళింది అటూ ఇటూ చూస్తూ. ఎందుకో గుండెలు దడదడలాడాయి. తడబడే అడుగులతో వంటగదిలోకి వచ్చింది. స్టవ్ వెలిగించి నీళ్లు పడేసింది. ఇంకో స్టవ్ వెలిగించి అన్నం పెట్టింది. పని చేస్తుందన్న మాటే గాని ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడి చూస్తుంది. శాంతమ్మ గారు ఆవిడ వెనకాలే శేఖరం అక్కడికి వచ్చారు. శేఖరం గుమ్మం యువతలే ఆగిపోయాడు. డికాషన్ తీసావా? శాంతమ్మ గారు అడిగింది. తీశానండి, నెమ్మదిగా చెప్పింది మీరా. మా పాప వచ్చింది చెప్పింది ఆవిడ. మీరా కేసి పరీక్షగా చూస్తున్నాడు శేఖరం. అరుణ రాకకి ఆ ముఖంలో వెళ్లి విరిసే ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అక్కడ శేఖరం ఉండడంతో మీరా ఏమీ అనలేదు. శాంతమ్మ గారు కాఫీ కలిపేయి అంది. మీరా కాఫీ కలిపింది. కప్పులో పోసి శాంతమ్మ గారి చేతికిచ్చింది. ఆవిడ శేఖరానికి ఇచ్చింది. కాఫీ ఫ్లాస్క్లో పోయమంటారా అని అడిగింది మీరా. పోయి, ఇంకా అమ్మాయి లేవలేదు. మీరా కాఫీ ఫ్లాస్క్లో పోస్తుంటే శేఖరం అన్నాడు, నాకు కొంచెం కావాలి అని. అమ్మా, అరుణ వచ్చినట్లు కాఫీకి తెలిసిందా ఏం? ఈరోజు ఇంత బాగుంది. ఇంటి ఆడబడుచు వచ్చిందని భయపట్టుట్టుంది అందావిడ నవ్వుతో. మీరా ఫ్లాస్క్లో పోయడం ఆపి అలాగే నిలబడిపోయింది. మీరా ఆగిపోవడం చూసి అబ్బాయికి అంది శాంతమ్మ గారు. మీరా మరో కప్పులో పోసి గుమ్మం వరకు వచ్చి ఆ పక్కనే ఉన్న స్టూల్ యువతలకి జరిపి కాఫీ కప్పు దాని మీద పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యాక మీరా అరుణగదిలోకి వెళదామని వచ్చింది.
హాల్లో శేఖరం కూర్చున్నాడు. హాల్లో నుంచి ఆ గదిలోకి వెళ్ళాలి. మీరా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతసేపు అరుణని చూడకుండా ఉండడానికి మీరా ఎంత ఒగ్గుపట్టుకుందో శేఖరం గ్రహించకపోలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడాలని అతను చాలా కుతూహలంతో ఎదురుచూస్తున్నాడు. తర్వాత అరుణ తన మీద విరుచుకుపడుతుందని అతనికి తెలుసు. శేఖరం లేచి దొడ్లోకి వెళ్ళాడు. అతను దొడ్లోకి వెళ్ళడం చూసిన మీరా గబగబా అరుణ గదికేసి నడిచింది. అరుణ నిద్రపోతున్నా ఓసారి చూద్దామని. గుమ్మం వరకు వచ్చిన ఆమె ఆగిపోయింది. ఎందుకో గుండెలు దడదడలాడాయి. ఒక అడుగు లోపలికి వేసి ద్వారబంధం మీద చేతులాంచి లోపలికి తొంగి చూసింది. అరుణ లేచింది. పెట్టె దగ్గర నిలబడి ఉంది. తన వీపు పెట్టి ఉంది. ఇంకో అడుగు లోపలికి వేసింది ఆమె. తలుపు కదిలిన శబ్దానికి అరుణ ఇటు తిరిగింది. అంతే. మీరా ఏదో అనాలనుకుంది. ఏమీ అనలేకపోయింది. నవ్వు ముఖంతో చూస్తుంది. క్షణంలో సగం సేపు ఇద్దరూ అలాగే చూసుకుంటూ ఉండిపోయారు. అరుణ పూర్తిగా ఇటు తిరిగింది. ఆమె ఒక్క అంగలో వెళ్ళినట్టు అరుణ దగ్గరకు వచ్చింది. అరుణ అని ఆమె, మీరా అని అరుణ. ఇద్దరు ఒకేసారి ఒకరిని ఒకరు పిలుచుకున్నారు. మీరా, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా? ఎందుకలా చెప్పకుండా పారిపోయావు? ఆమె భుజం మీద తలవాల్చి ఏడుపు గొంతుతో అంది అరుణ. మీరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ఒంట్లో ఎలా ఉంది? కులాసాగా ఉంటుందా? అంతకన్నా ఏం మాట్లాడాలో తోచలేదు ఆమెకి. అరుణ మొదటే ఎందుకలా చెప్పకుండా పారిపోయావు అని అడిగేసరికి అరుణతో ఎన్నో మాట్లాడాలనుకున్న ఆమె మనసు మొదటే మూగబోయినట్టు అయ్యింది. ఏమిటి మీరా, ఇలా అయిపోయావేమిటి? చాలా మారిపోయావు, చాలా చిక్కుపోయావు. అమ్మగారు కులాసానా అంటూ ఆమె చెయ్యి పట్టుకునే మంచం దగ్గరికి నడిచింది అరుణ. మంచం పైన కూర్చోవడానికి ఏమిటోలా అనిపించింది మీరాకు. శాంతమ్మగారు వస్తే అనిపించింది. అరుణ కూర్చుని మీరాని కూర్చోబెట్టింది. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ? లేకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా? అరుణ కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. ఆమె చాలా నిగ్రహంగా కళ్ళు వెలుపలికి నీళ్లు రాకుండా అదుపు చేసుకుంటుంది. ఛా అరుణ, ఏమిటిది అని కళ్ళు తుడుస్తుంది మీరా. శాంతమ్మ గారు చూస్తే బాగుండదని భయపడింది. నీ మీద నాకు కోపమా అరుణ? ఎప్పుడైనా నీ మీద నాకు కోపం వచ్చిందా? మరెందుకలా చేస్తావు? కనీసం ఉత్తరమన్నా రాయాలనిపించలేదా? నేను రాద్దామంటే ఎక్కడికని రాయను? తడుముకోకుండా చప్పున అందామే. 2 ఉత్తరాలు రాశాను నీకు. నీ దగ్గర నుండి జవాబు లేదు. నువ్వు లేవేమోనని ఇంకా ఊరుకున్నాను. నాకసలు నీ ఉత్తరాలే అందలేదు. శాంతమ్మ గారు అక్కడికి రావడంతో ఆమె లేచి నిలబడింది. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా మాట్లాడుకోవడం చూసి శాంతమ్మ గారు తల్లిపోయింది. అరుణ కూడా లేచి నిలబడుతూ తల్లితో ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది. చూసావా మీరా ఎంత దొంగో అని అమ్మకేసి చూసి, పోనీ అమ్మని అడిగితే నా అడ్రస్ చెప్పదు? ఇంకా అరుణ ఏదో అంటుంది. శాంతమ్మ గారు ఆశ్చర్యంగా, మీరా నీకు తెలుసా అని అడిగింది. ఆమె తల వంచుకుని నిలబడింది. ఈసారి ఆశ్చర్యపోవడం అరుణవంతయింది. అవునమ్మా, మీరా నా స్నేహితురాలని నీకప్పుడు చెప్పలేదు? అయితే నీకు చెప్పలేదన్నమాట. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే అంది అరుణ. దగ్గరగా ఉన్న మీరా చేతులు పట్టుకుంటూ అంది మళ్ళా. ఎంత దొంగవి! అందర్నీ సర్ప్రైజ్ చేద్దామనా? భలే దానివిలే మొత్తానికి. మీరా బలవంతంగా నవ్వింది. శాంతమ్మ గారికి ఏమర్థం కాలేదు. అది వరకు అరుణ మీరా సంగతి చెప్పింది కూడా ఆవిడకి గుర్తు రాలేదు. ఆవిడ యాత్రల నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు 2 రోజులే ఉంది. అక్కడ ఆమెని చూడలేదు. మీరా అక్కడ ఇళ్లల్లో ఉందేమో అనుకుందామే. పాపా రా, కాఫీ తీసుకుందో గాని అని శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. మీరా, ఎంత నాటకాలాడావు! భలే దానివే, కూర్చో, ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంది అరుణ. అలాగే అన్నట్టు తలూపిందామె. అరుణ యువతలకి వస్తుంటే చప్పున వరండాలోకి తప్పుకున్నాడు శేఖరం. అసలు యుద్ధం ఇప్పుడుంది. అరుణ తనని ఇక్కడ ఇలా చూస్తే చాలా గొడవ చేస్తుంది. ఆ సమయం పెద్ద సమస్యలా అయిపోతుంది. మీరాకి తను ఈరోజే మొండితనంగా మానేయవలసిందేమో. ఏమిటిది ఇలాంటి పరిస్థితి వచ్చింది? అరుణ మొహం కడుక్కునే గదిలోకి వచ్చింది. ఆమె అక్కడ లేదు. మీరా అని పిలుస్తూ యువతలకొచ్చింది. పాపా ఇలారా తల్లి పిలిచింది. అరుణ అక్కడికి వచ్చింది. మీరా ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోస్తుంది. శాంతమ్మ గారు టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. ఇంత క్రితం మీరాని చూసినప్పుడు కూడా అరుణ అంత ఆశ్చర్యపోలేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ ఉండిపోయింది, చేత్తో తువాలు అలాగే పట్టుకుని. మీరా కొద్దిగా కళ్ళెత్తి చిన్నగా నవ్వింది. అది నవ్వు కాదు, ఏడవలేక నవ్విన నవ్వు. రా పాపా, చల్లారిపోతుంది.
ఇదేం గ్రహించని శాంతమ్మ గారు కూతుర్ని పిలిచింది. అరుణ నిద్రలో నడిచిన దానిలాగా నడిచొచ్చింది. మీరా చేయి పట్టుకుంటూ, మీరా. అరుణ గొంతు పెదాలు వణికాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరా కళ్ళు కిందకి వాలిపోయాయి. శాంతమ్మ గారు తెల్లబోయి చూస్తుంది. అరుణ, ముందు కాఫీ తీసుకో, తర్వాత అన్నీ ఎలాగో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. ఆమె వెళ్ళిన వైపు మారు చూసి తల్లికేసి తిరుగుతూ అంది, ఏమిటమ్మా మీరా ఇక్కడ? మిగిలిన వాక్యం పూర్తి చేయనట్లుగా ఆగిపోయింది. కూతురు అంత బాధపడడం చూసి ఇద్దరికీ బాగా స్నేహం అని గ్రహించింది ఆవిడ. అవునమ్మా, పరిస్థితులు బాగా లేదని చెప్పి చేరింది. ఏం చదువుకోలేదటగా? చదువుకోలేదా? మరింత ఆశ్చర్యపోయింది. అలాగే చెప్పింది. అబద్ధం, బిఏ చదివితే. అన్నయ్య చెప్పలేదు. ఏమో, నాకేం తెలుసు. చల్లారిపోతుంది, ముందు కాఫీ తీసుకో. తల్లి మాట వినిపించుకున్నట్టు లేదు. అరుణ వంటగదిలోకి వచ్చింది. మీరా అక్కడ గిన్నెలు సర్దుతుంది. అరుణ ఆమె దగ్గరగా వచ్చి, నీకిప్పుడు ఏమైనా పనుందా? ఒక 5 నిమిషాలు ఇలా రాగలవా? మీరా పరిస్థితి కడుపులో బాధ ఉండలు చుట్టినట్లు బాధ పెడుతున్నా అదేం కనబడనీయకుండా పైకి హేళనగా అంది. మీరా ఇటు తిరిగింది. అరుణకేసి నిదానంగా చూస్తూ చాలా శాంతంగా అంది, అరుణ ప్లీజ్, నువ్వు ఈరోజు ఇలా ఉంటే అమ్మగారు ఏమనుకుంటారు? వెళ్ళి కాఫీ తాగిరా. 5 నిమిషాలు కాదు, నీ ఇష్టం, ఎంతసేపైనా మాట్లాడతాను. ఎంత మారిపోయావు? బాధగా కోపంగా అంది. మీరా అరుణ భుజం మీద చేయి వేసి బ్రతిమలాడుతున్నట్లుగా అంది. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడుకో. వెళ్ళి కాఫీ తీసుకురా. అమ్మగారు నీ కోసం చూస్తున్నారు. నా గురించి కొంచెం ఆలోచించు. అన్నీ వింటే నువ్వే అంటావు. చాలా మంచి పని చేస్తావనా? మీరా కోపంగా అంది. పోని చెప్పు, నీకిష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. అరుణ మాట్లాడలేదు. మీరాని చూస్తూ నిలబడింది. అరుణ, అలా చూడకు, అసలు నువ్వు ఇలా కూర్చో అని ఆ పక్కనే ఉన్న స్టూల్ జరిపి అరుణ భుజాలు పట్టుకుని స్టూల్ మీద కూర్చోబెట్టింది. గబగబా స్టవ్ మీద నీళ్లు పడేసింది. చంపకి చేయి చేర్చి మీరా చేసే ప్రతి పనిని చూస్తూ కూర్చుంది అరుణ. 10 నిమిషాలు గడిచిపోయాయి. ముందు కాఫీ అయినాక ఆ తర్వాత నీ ఇష్టం అంది. శాంతమ్మ గారు వంటగది గుమ్మం వరకు వచ్చి వాళ్ళని చూసి వెళ్ళిపోయింది. మీరాకి ఏమిటోలా అనిపించింది. ఆవిడ ఎన్నిసార్లు చెప్పినా తనకి ఏం తీసుకోవాలన్నా ఏదోలానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరుణ గురించి తప్పదు. ఇప్పుడు చెప్పు అంది అరుణ. అరుణ వచ్చాక అరుణ అడిగిన దానికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఎన్నడో తయారు చేసుకుంది. మీరా తడుముకోకుండా చెప్పింది. బామ్మకి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడ వచ్చేసాము. దేవుడి దయ వల్ల బామ్మకు కాస్త బాగానే ఆరోగ్యం చిక్కింది. అమ్మకి సుస్థి చేసింది. అదివరకే కాస్త నీరసంగా ఉండేది. బామ్మ ఈ ఊళ్ళోనే ఇల్లు కొంది. అంతా ఇక్కడికి వచ్చాము. బామ్మ ఆరోగ్యం దెబ్బతింది కొన్నాళ్ల క్రితం. కొన్నాళ్లు మంచంలో ఉండి తర్వాత అసలే కాస్త సుస్థిగా ఉన్న అమ్మ మంచం ఎక్కింది. అమ్మ మందులకి ఇంట్లో గడపడానికి ఉన్న డబ్బు కాస్త తరుగుతూ వచ్చింది. మహా వాళ్ళకే కుచ్చులు తింటే కొండలు తరుగుతాయంటారు. అలాంటిది మా బోటి వాళ్ళ సంగతి వేరే చెప్పేదేముంది? ఉద్యోగాలు తొందరగా దొరుకుతాయా? నీకు తెలీదా అరుణ? ఒక్క మాట, నువ్వు నమ్ముతావో నమ్మవో గాని ఇక్కడ నాకెలాంటి అగౌరవం జరగట్లేదు. అమ్మగారు ఎంత అభిమానంగా చూస్తారని. ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లోనన్నా చేయవలసిందే. నేను బిఏ చదివాను. నేను కుర్చీలోనే కూర్చుంటాను అంటే కడుపు నిండదు అరుణ. అమ్మకి ఏం చెప్పేదిగానో లేదు. అసలు దేనికైనా అప్లై చేశావా? లేకపోతే ఊరికే కూర్చున్నాను అనుకున్నావా? ఆఖరికి ఈ ఊళ్ళోనే స్కూల్ టీచర్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ పోస్టు ఖాళీ అని తెలిసి దానికి ప్రయత్నం చేశాను. ఎంత చిన్న ఉద్యోగం కావాలన్నా దక్షిణ కావాలి, దానికి తయారయ్యాను. 1000 రూపాయలట. అది నమ్మకం లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఖచ్చితంగా వస్తుందంటే ఇంకో 500 అన్నా ఇచ్చి ముందడుగు వేసేదాన్నే. తీరా రాకపోతే ధైర్యం చాలలేదు అరుణ. అరుణ మీరా భుజం మీద చేయి వేస్తూ అంది. మీరా, ఇన్ని అవస్థలు పడుతూ నాకొక్క ఉత్తరం రాయలేకపోయావా? మీ అమ్మగారేరని నాకు తెలియదు. పోనీ అన్నయ్యను చూస్తే తెలియలేదు? అన్నయ్య అప్పుడేదో అన్నాడని. అరుణ మాటలకి అడ్డు వస్తూ చప్పునంది మీరా. నీకు తెలిసేమో అనుకున్నాను. నాకు తెలిస్తే ఇలా ఊరుకుంటానా మీరా? అసలు అలా ఎలా అనుకున్నావు? అన్నయ్య నాకేం చెప్పలేదు, బాధగా అంది అరుణ. తెలిసి ఊరుకుంటావని కాదు, అక్కడ నీ పరిస్థితులు ఎలాంటివో నాకెలా తెలుస్తుంది అరుణ? అలాంటి పరిస్థితులేం లేవు మీరా. అయినా ఒక ప్రాణంలా బ్రతికిన వాళ్ళము.
ఆ పాటి స్వతంత్రం ఉండదా? క్షణమాగి మళ్ళీ అంది బాధగా. ఎన్ని చెప్పేవప్పుడు? నన్ను ఎంత ఆట పట్టించావు? అన్నీ మర్చిపోయావా మీరా? ఎంత తేలిగ్గా మర్చిపోగలవు? అరుడా, అవును, నిజంగా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నాకెంత దుఃఖం వచ్చిందని ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోయాను. మగపెళ్లి వారిని మచ్చిక చేసుకుని ఆడపడుచులాగా పెళ్లికి వస్తావని చెప్పావు. మర్చిపోయావా? ఆ బాధలో కోపంలో అన్నయ్యని తిట్టేశాను. నేను లేనప్పుడు నువ్వు వస్తే తనేదో అనే ఉంటాడు అనిపించేది. అదే అన్నయ్యనన్నాను. జ్యోతి ఇంటికెళ్ళి అడిగితే ఎవరికో జబ్బుగా ఉందని వెళ్ళారు అని చెప్పిందనుకో. కానీ నువ్వు అసలు ఉత్తరం కూడా రాయకపోవడంతో అన్నయ్య మీద విరుచుకుపడ్డాను. మీరా మాట్లాడలేదు. చేతి వెళ్ళి చూసుకుంటూ ఉండిపోయింది. ఓ చెంప శాంతమ్మ గారు ఏమనుకుంటుందోనని భయంగా ఉంది. ఆవిడకి పూజకి టైం అవుతుంది. మాటిమాటికి అరుణ అలా కన్నీళ్లు పెట్టుకోవడం మీరాకి బాధ అనిపించింది. శాంతమ్మ గారు ఏమనుకుంటుంది? అరుణ, నువ్వు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు. ఈరోజు నువ్వు పురిటికొచ్చి తప్పు కదూ. అమ్మగారు నన్నంత గౌరవంగా చూస్తారో తెలుసా అంటూ అరుణ కళ్ళు తుడిచింది మీరా. ఉండు, అన్నయ్యని నీకు మంచి ఉద్యోగం చూడమంటాను. నీ చదువు చదువుకుని ఇలా దిగజారిపోవడమా? ఏమరుడా, నా చేతి వంట రుచి చూడకుండానే హడలు పుట్టిందా? బలవంతంగా నవ్వుతూ అంది మీరా. ఎలా నవ్వగలుగుతున్నావంత హాయిగా? ఆశ్చర్యంగా అడిగింది అరుణ. నీలా ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఇది నీకు చిన్న విషయమా? ఎలాగైనా నువ్వు చాలా మారిపోయావు మీరా. ఇప్పుడు నీ మాట అది చూస్తుంటే అప్పుడు మాటలు తమాషాలు చేసేది నువ్వేనా అనిపిస్తుంది అంది అరుణ బాధగా ఆశ్చర్యంగా. కొంపదీసి ఇప్పుడు నువ్వు అసలు మీరావే కాదు పొమ్మంటావు కదా? నవ్వేస్తూ అంది మీరా. నిజంగానే ఆ మీరావి కాదు. అవతల శాంతమ్మ గారికి పూజ టైం అవుతుంది. ఆవిడ ఏమనుకుంటుందోనని మీరాకి భయంగా ఉంది. అరుణకి మీరాతో ఎక్కువసేపు మాట్లాడినా తనివి తీరనట్లేదు. అరుణ ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. ఇంకా మీరా దృష్టి అంతా అక్కడ లేదు. ఆవిడేమనుకుంటున్నారో అదే ధ్యాస. మీరా ఎపిసోడ్ 9 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.